సొంత నియోజకవర్గం పిఠాపురంలో ప్రక్షాళన మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. పార్టీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్న మర్రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారు. క్యాడర్ ఫస్ట్, లీడర్స్ నెక్స్ట్ అని ఇండికేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన తరచూ నియోజకవర్గానికి వచ్చి స్థానికంగా అందుబాటులో ఉండేందుకు అవకాశం ఉండదు. దాంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభుత్వ బాధ్యతలు మర్రెడ్డి శ్రీనివాస్ చూసుకుంటున్నారు. అంతకుముందు పిఠాపురం ఇన్ఛార్జిగా ఎంపీ ఉదయ్ ఉండేవారు. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించడంతో ఉదయ్కి కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం దృష్టికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. మర్రెడ్డిని మార్చాలని, ఆయన సొంత పెత్తనం చేస్తున్నారని కంప్లైంట్స్ వెళ్లాయి. జనసేనలో మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళని కాకుండా సొంత వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ఎన్నికల సమయంలో చేబ్రోలలో పార్టీ కార్యాలయం కింద ఉన్న ఇంటిని పక్కన పెట్టి సొంతంగా ఆఫీసు ఓపెన్ చేశారు మర్రెడ్డి. దాంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ ఒక్కరే ఉండాలని స్పష్టం చేశారు పవన్. ఎంపీ ఉదయ్ శ్రీనివాస, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్లతో 5 మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను 5గురు కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పార్టీ పదవులు, ప్రభుత్వ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేసుకోవాలని క్లారిటీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి మర్రెడ్డి శ్రీనివాస పూర్తిగా డీలా పడిపోయారు. కమిటీ సభ్యులతో కలిసి రావడం లేదు. ఇటు ఎంపీ ఉదయ్కి, మర్రెడ్డికి గ్యాప్ వచ్చింది. దాంతో పార్టీపై ఫోకస్ చేశారు డిప్యూటీ సీఎం. దానికి అనుగుణంగా క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావద్దని మర్రెడ్డికి క్లారిటీ ఇచ్చేశారు. ఆయన స్థానంలో గతంలో పార్టీ కార్యాలయం కోసం ఇంటినిచ్చిన ఓదూరి నాగేశ్వరరావు ఫ్యామిలీకి స్థానం కల్పించారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సూచించారు. మొత్తానికి పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎం. అందరూ కలిసి పని చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని డిసైడ్ అయ్యారు. దానికి కొనసాగింపుగా మర్రెడ్డిపై వేటు వేశారు. సమన్వయంతో సెట్ చేయాలని సూచించారు.